హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం. ఐపీఎల్ 2026 స్టార్ట్ అవుతున్న వేళ దాదాపు ప్రతి టీంలో చాలా మంది ప్లేయర్స్ ఇంజురీ వల్ల టీం నుండే ఈ సంవత్సరం రూల్డ్ అవుట్ అయిపోయారు. ఐపీఎల్ చరిత్రలో ఇంతవరకు ఇలా ఇంతమంది ప్లేయర్స్ రూల్డ్ అవుట్ అవ్వడం అనేది ఇదే మొదటిసారి. ఇక మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే ఏ టీం నుంచి ఏ ప్లేయర్స్ మొత్తం టోర్నీకే రూల్డ్ అవుట్ అయిపోయారు, వాళ్ళ రిప్లేస్మెంట్ ఎవరిని తీసుకున్నారు, లేదా కొన్ని మ్యాచ్లకు దూరం అయిపోయి తర్వాత టీంలో జాయిన్ అయ్యే ప్లేయర్స్ ఎవరు అనేది ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం. మొదటగా చెన్నై సూపర్ కింగ్స్ గురించి చూసుకున్నప్పుడు ఆ టీంలో యాక్షన్లో తీసుకున్నటువంటి ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్ సీరియస్ హ్యామ్స్ట్రింగ్ ఇంజురీతో సిరీస్కే దూరం అవ్వడం వల్ల ఇతని స్థానంలో అదే ఆస్ట్రేలియా టీం ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ను రిప్లేస్మెంట్గా తీసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ టీం ఆర్సీబీలో చూసుకున్నప్పుడు యాష్ దయాల్ తన పర్సనల్ రీజన్స్ వల్ల ఐపీఎల్ 2026 టోర్నీకే దూరమయ్యాడు. దీని గురించి అయితే ఆర్సీబీ మేనేజ్మెంట్ అఫీషియల్ నోటీస్ కూడా ఇచ్చింది. తను 2026 ఐపీఎల్ టోర్నీ అయితే ఆడడని తెలుస్తున్నది. ఇక జోష్ హాజిల్వుడ్ ఇంజరీ గురించి అయితే ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే ఇంకా ఇతను ఇప్పటికీ టీంలో జాయిన్ అవ్వలేదు. తన గురించి ఏమైనా అప్డేట్ వస్తుందేమో చూడాల్సిందే. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ టీం నుంచి జాక్ ఎడ్వర్డ్స్ ఫుట్ ఇంజరీ కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. అతనికి రిప్లేస్మెంట్గా ఇంగ్లాండ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయినటువంటి డేవిడ్ పెయిన్ను ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కొనుగోలు చేసింది. నెక్స్ట్ ఈశాన్ మలింగా ఇంజురీ వల్ల దూరం అవుతాడు అనుకున్నప్పటికీ తన ఫిట్నెస్ నిరూపించుకుని టీంలో జాయిన్ అవ్వబోతున్నాడు. ఇక ప్యాట్ కమిన్స్ విషయానికి వస్తే తను కూడా ఇంజురీ నుంచి ఇంకా పూర్తిగా రికవరీ కాకున్నప్పటికీ టీంలో మాత్రం జాయిన్ అవ్వబోతున్నాడు. కానీ మ్యాచ్ మాత్రం ఆడే అవకాశం లేదు, ఎందుకంటే ఇంకా అతను తన ఫిట్నెస్ నిరూపించుకుని ఆస్ట్రేలియా నుంచి ఎన్ఓసి తీసుకొస్తేనే తను మ్యాచ్ ఆడడానికి అర్హత సాధిస్తాడు. అప్పటి వరకు తను టీంలో మెంటర్గా మాత్రమే కొనసాగగలడు. ఇక నెక్స్ట్ కేకేఆర్ టీం గురించి మాట్లాడుకున్నట్లయితే ఆ టీంలో ప్రతి ఒక్క బౌలర్ ఆల్మోస్ట్ ఇంజరీ లేదా వేరే రీజన్స్ వల్ల టోర్నీ నుంచే రూల్డ్ అవుట్ అయిపోయారు. ముఖ్యంగా ముస్తఫిజర్ రహమాన్ బంగ్లాదేశీ క్రికెటర్ కావడం వల్ల అతని స్థానంలో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బిస్సింగ్ ముజర్బానీని తీసుకున్నారు. ఇక రీసెంట్గా ఇంజురీ అయిన ఆకాష్ దీప్కు రిప్లేస్మెంట్గా ఇండియన్ ప్లేయర్ అయినటువంటి సౌరభ్ దుబేస్ని అయితే తీసుకున్నారు. ఇతను ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఇక మహేష పతిరాణకు రిప్లేస్మెంట్గా అయితే ఎవరిని తీసుకోలేదు. తనైతే ఇంజురీ వల్ల ఇప్పటి వరకు టీంలో జాయిన్ అవ్వలేదు. కానీ కేకేఆర్ మేనేజ్మెంట్ మాత్రం సీజన్ స్టార్ట్ అయ్యే వరకు తను అవైలబుల్గా ఉండగలడు అని తెగేసి చెప్తున్నారు. మేబీ సీజన్ స్టార్ట్ అయ్యి 1 లేదా 2 మ్యాచ్ల వరకు తను టీంలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక హర్షిత్ రాణా విషయానికి వస్తే ఓవరాల్ ఐపీఎల్ టోర్నీ నుంచి రూల్డ్ అవుట్ అయిపోయాడు అని మనకు తెలిసిందే. ఇతనికి రిప్లేస్మెంట్గా అయితే ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ టీం నుంచి చూసినప్పుడు బెన్ డకెట్ అయితే టోటల్ ఐపీఎల్ టోర్నీ నుంచి రూల్డ్ అవుట్ అయిపోయాడు. తను ఇంజురీ వల్ల కాకుండా పర్సనల్ రీజన్స్ వల్ల టోర్నీకి దూరం అయ్యాడు. దీనివల్ల కాబోయే 2-3 ఇయర్స్ కూడా ఇతను ఐపీఎల్కు బ్యాన్ అయ్యాడని చెప్పవచ్చు. తన ప్లేస్లో డీసీ మేనేజ్మెంట్ మరి ఏ ప్లేయర్ను తీసుకుంటారనేది చూడాలి మరి. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి మిచెల్ స్టార్క్. ఇప్పటి వరకు అయితే డీసీ టీంలో జాయిన్ అవ్వలేదు. తనకైతే ఎలాంటి ఇంజురీ లేదు. అయినప్పటికీ ఆస్ట్రేలియన్ క్రికెట్ మేనేజ్మెంట్ తనకైతే ఇప్పటికీ ఎన్ఓసి ఇవ్వలేదు. ఇక తాను ఎప్పుడు టీంలో జాయిన్ అవుతాడనేది ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటి వరకు రాలేదని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ టీం చూసుకున్నప్పుడు ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శ్యామ్ కరణ్కు రిప్లేస్మెంట్గా శ్రీలంకన్ కెప్టెన్ దాసన్ షెనక అయితే తీసుకున్నారు. ఇది ఆర్ఆర్కు వన్ ఆఫ్ ది బెస్ట్ రిప్లేస్మెంట్ అని చెప్పవచ్చు. తను ఆడిన ప్రతిసారి రిప్లేస్మెంట్గా వచ్చిన ప్రతిసారి బెస్ట్ పర్ఫార్మెన్సే ఇచ్చాడు. మరి ఈసారి ఎలాంటి పర్ఫార్మెన్స్ అతని నుంచి వస్తుందనేది చూడాల్సిందే. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి పంజాబ్ కింగ్స్ నుంచి చూసుకున్నప్పుడు లాకీ ఫెర్గుసన్ ఇంజురీ వల్ల కాకుండా తన పర్సనల్ రీజన్స్, అంటే తనకు ఒక అబ్బాయి జన్మించడం వల్ల ఇంటి దగ్గరే ఉండాలని డిసైడ్ అయ్యాడు. కాబట్టి మొదటి కొన్ని మ్యాచ్లు అయితే అవైలబుల్గా ఉండడని తెలుస్తుంది. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ నుంచి చూసుకున్నప్పుడు ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ అయినటువంటి జోష్ ఇంగ్లీష్ తొలుత కొన్ని మ్యాచ్లకైతే అవైలబుల్గా ఉండడు. రాబోయే రోజుల్లో తన వెడ్డింగ్ ఉండడం వల్ల
హాఫ్ ఆఫ్ ది ఐపీఎల్ మ్యాచెస్ తర్వాత టీంలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక అదే టీం నుంచి వనిందు హసరంగ అయితే ఇంజురీ నుంచి త్వరగానే కోలుకున్నాడు, కానీ శ్రీలంక టీం నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ అయితే ఇంకా రాలేదు. సో అది రాగానే టీంలో జాయిన్ అయిపోతాడు. ఇక గుజరాత్ టైటాన్ టీం నుంచి చూసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ అవైలబుల్గా ఉన్నారు. మొన్నటి వరకు సాయి సుదర్శన్ రిబ్ ఇంజరీ వల్ల కొంత ఇబ్బంది పడిన తొందరగానే రికవరీ అయ్యి టీంలో జాయిన్ అయిపోయాడు. ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్ టీం నుంచి అయితే ఆల్రౌండర్ అథర్వ అన్కోలేకర్ని ఇంజరీ ప్రాబ్లం వల్ల ఐపీఎల్ టోర్నీ నుంచి రూల్డ్ అవుట్ అయిపోయాడు. ఇతనికి ఇంకా రీప్లేస్మెంట్ ఇప్పటి వరకైతే ఎవరినీ తీసుకోలేదు. చివరిగా జస్ప్రీత్ బుమ్రాకు గతంలో కొన్ని ఇంజరీస్ ఉండడం వల్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇతన్ని ఫిట్నెస్ను మానిటరింగ్ చేయాల్సి ఉంది. సో ఈ విధంగానైతే ఫైనల్గా ఈసారి ఐపీఎల్లో ప్రతి టీం వాళ్ళ ప్లేయర్స్ ఇంజరీస్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇక మీరు కొన్ని టీంలలో ఇంకా రీప్లేస్మెంట్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళ ప్లేస్లో ఎవరిని రీప్లేస్మెంట్ తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రికెట్ సమయం.